నా శేష జీవితము ఏదో ఒకటి సాధించాలి, రాయాలనే ఉద్దేశంతో పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం, అలాగే చదివిన 2 సార్లు 3 సార్లు చదివిన తర్వాత 4వసారి ఇది చేతితో రాతే బాగుంటుందని అనుకొని ఒక మా స్నేహితుడు ద్వారా ప్రోత్సాహం ద్వారా బాండ్ పేపర్ మీద రాయడం జరిగింది. బాండ్ పేపర్ రాసిన తర్వాత అది చాలా మంది కూడా ఈ పేపర్ మీద రాసినట్టుగా నాకు వినపడింది. మళ్ళీ ఒకసారి నేను ట్రై చేసిన. ఇది హైలైట్ గా ఉండాలంటే ఎప్పటికీ స్థిరస్థాయిగా ఉండాలనే ఉద్దేశంతో బ్రాస్ను ఎన్నుకున్నా. ఆ షీట్లు తీసుకొచ్చి హైదరాబాద్ నుంచి ఈ యొక్క పేపరు తీసుకొచ్చి వాటిని రాయడం జరిగింది. టోటల్గా 1050 పేజీలు ఉంటుంది. అవన్నీ 5 భాగాలుగా చేసి దాన్ని సపరేట్ గా బైండింగ్ తర్వాత దాన్ని రాయడం ఇదంతా పూర్తిగా నా స్వహస్తాలతోనే రాయడం జరిగింది. నాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని, దేవుడు ఇచ్చినట్టు ఆరోగ్యాన్ని బట్టి ఏదో ఒక సాధించాలి అనే ఉద్దేశంతో రాయడం జరిగింది. అదే ఇప్పటి వరకు చాలా వరకు అన్ని న్యూస్ పేపర్లో, డైలీ పేపర్లో అన్నింటిలో వచ్చింది. 2015 నుంచి స్టార్ట్ చేసింది. 2017 వరకు 2 సంవత్సరాలు పట్టింది. అదే 2 సంవత్సరాలు పట్టింది. హైదరాబాద్ మెటీరియల్ హైదరాబాద్ పోయి అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఆ రోలింగ్ సిస్టమ్ ఉంటుంది, అది తీసుకొచ్చి వాటిని నా సైజు ప్రకారంగా కట్ చేసుకొని దాన్ని మళ్ళీ దానికి లైనింగ్ చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. బైబుల్ రాయడానికి దాదాపు ₹1,00,000 ఖర్చు అయినాయి. అంటే 5 పుస్తకాలకు ₹1,00,000 వరకు ఖర్చు అయింది. అది 2019లో క్రిస్టియన్ ఫెస్టివల్ ఎల్బి స్టేడియంలో జరిగినప్పుడు అప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి